భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటే, ఇప్పుడు తన్నినోళ్ళు రేపు పొద్దున్న తన్నులు తినడానికి సిద్ధంగా ఉండాలి. ప్రిపేర్ అయి ఉండాలి ఇంకా. ఇప్పుడు కేసులు పెట్టినోళ్ళు రేపు పొద్దున వీళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అంతే. ఇప్పుడు పగిలిన విగ్రహాలు వాళ్ళే పగలగొడితే రేపు పొద్దున వీళ్ళ విగ్రహాలు పగలగొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. శిలాఫలకాలు స్థిరంగా ఉండవు, విగ్రహాలు స్థిరంగా ఉండవు, తలకాయలు స్థిరంగా ఉండవు, కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు. ప్రతి ఒక్కడు రౌడీ షీటరే, ప్రతి ఒక్కడు అసాంఘిక శక్తి. రాబోయే 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే కనుక ఈ స్థాయికి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అసహ్యకరమైన దిగజారుడు రాజకీయంగా మార్చుకున్నాం. ప్రొవకేషన్ అన్నటువంటిది డెమోక్రసీలో ఉంటుంది. ప్రొవకేషన్ అనేటువంటిది పాజిటివ్ ప్రొవకేషన్ ఉండాలి, నెగిటివ్ ప్రొవకేషన్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చాక, సామాజిక మాధ్యమాలు వచ్చాక ఎదురవుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనం మంచిగా ఈ రోజున మనం అద్భుతంగా ప్రశాంతంగా ఉందాము, నీట్గా ఉందాము, ఇట్లాంటిది ఒక 4 ముక్కలు పెట్టామనుకోండి, పట్టించుకునేవాడు ఉండడు, రెస్పాన్స్ ఉండడం. అదే నా కొడుకుకి తగలాలరా అంటే ఓ 100 మంది తగలాలనేవాడు, అధికారంలో ఉన్నోడు తరపునోడు, వద్దు అనేటటువంటి వాళ్ళు ఒక 20 మంది, ఇది ఉంటుంది. రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మంచి కంటే కూడా చెడు అట్రాక్ట్ చేస్తుంది. స్పైసీనెస్ కావాలి, స్పైసీనెస్ కావాలి సోషల్ మీడియాలో. ఈ స్పైసీనెస్ వల్ల చచ్చేది ప్రజలు, నాశనం అయ్యేది ప్రజలు. అంతే కదా.